మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఈసీసీ అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20వ తేదీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు నామినేషన్ పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెదక్ కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుంది అన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. డీసీసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై పరోక్ష విమర్శ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరి వచ్చినా స్వాగతిస్తామని, కాంగ్రెస్ పార్టీపై అబద్ధం ప్రచారం చేస్తున్న సునీత లక్ష్మారెడ్డి ద్రోహి అని, టీఆర్ఎస్ పార్టీ ద్రోహుల పార్టీ అని, దొంగల పార్టీ అని, సునీత లక్ష్మారెడ్డి కానీ హరీష్ రావు కానీ నోరు దగ్గర పెట్టి మాట్లాడాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. బీజేపీని రెండింటిని ఓడగొట్టాలనే లక్ష్యంతో ఈ కార్యకర్తలు పనిచేస్తున్నారనే సంకేతాన్ని మనం ప్రజల్లోకి పంపించాల్సిన అవసరం ఉన్నది. మన కార్యక్రమం, మన ప్రచార కార్యక్రమాలు తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. మన మేనిఫెస్టో ఏంది, మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు పనిచేసిన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మరి మనం ఏమో అయితే 6 గ్యారంటీలు ఇచ్చినాం, 6 గ్యారంటీల్లో మనం ఎన్ని గ్యారంటీలు మనం ఇప్పటివరకు అమలు చేశాం. మనం రేపు రానున్న రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆగస్టు 15 లోపల మనం అంతా కూడా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్నాం. మరి ఆ విషయాన్ని కూడా మనం ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లోకి చాలా స్పష్టంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరి మీద ఉన్నది. ఎందుకంటే ప్రచార కార్యక్రమంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు ఎంత ఆత్మవిశ్వాసంతో ఆ విషయాన్ని చెప్పింది మీరు చూశారు. 500 రూపాయల బోనస్ విషయం కూడా రైతులకు సంబంధించి మరి వచ్చే పంట కాలం నుంచి మనము చెల్లిస్తామనే విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా చెప్పారు. ఈ 2 అంశాలని మనం రైతులను దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా ప్రజలకు చేరవేసే విధంగా మరి తద్వారా మరి బీఆర్ఎస్ను మనం ఏ విధంగా వెళ్ళగట్టాలి, బీఆర్ఎస్ను ఏ విధంగా ఊడగొట్టాలనే ఆలోచనతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక మీరు చాప కింద నీరులాగా కొంతమంది చెప్తున్నారు బీజేపీ సైలెంట్గా జరుగుతుందని, కానీ అది కరెక్ట్ కాదు. ఉత్తర భారతదేశంలో చూస్తే మీరు ఉత్తర భారతదేశంలో బీజేపీ బాగా బలహీనంగా కనబడుతుంది. మరి ఆ విషయం మన తెలంగాణ సంస్కృతి వేరు. మన తెలంగాణలో ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద ఓట్లు పడాయి. మన ప్రజలు దాన్ని నమ్మరు. ఈ విషయాన్ని కూడా మనం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.